మోసపూరిత మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థలైన క్యూనెట్ వంటి స్కీమ్లకు గురై మోసపోవద్దని వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రతి తరంలోనూ ఇలాంటి సంస్థలు తమ రూపం మార్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గతంలో పెండెంట్లు, గడియారాల పేరుతో మోసం చేసిన వారు ఇప్పుడు వెల్నెస్ ఉత్పత్తులు, బిస్కెట్లు వంటి వస్తువులతో సామాన్యులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. రిక్రూట్మెంట్ సమయంలో కంపెనీ పేరు వెల్లడించకుండా ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని విలాసవంతమైన జీవితం, పెద్ద కార్లు, బంగళాల మాయ చూపిస్తూ ఆకర్షిస్తారని చెప్పారు. సెకండ్ ఇన్కమ్ పేరుతో భారీగా పెట్టుబడులు పెట్టించుకొని చివరికి డిక్లరేషన్ బాండ్లపై సంతకాలు తీసుకొని బాధ్యత నుంచి తప్పించుకుంటారని వివరించారు. 1978 ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చట్టం ప్రకారం ఇలాంటి స్కీమ్లను ప్రోత్సహించడం, ఇతరులను ఇందులో చేర్పించడం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు ఆకర్షితులు అవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సజ్జనార్ సూచించారు. కంపెనీ చాలా మంది ఈ ఐటీ ఎంప్లాయీస్ని ఈ ఎవరెవరు జాబ్ లేదు వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి మిడిల్ లెవెల్లో ఐటీ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, మిడిల్ లెవెల్ ఉన్న వాళ్ళు, కొంచెము అంత పెద్ద ఇన్కమ్ లేని వాళ్ళకి మీకు ఒక మంచి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీరందరూ కూడా మంచి అమౌంట్ సంపాదించవచ్చు, మీరందరూ కూడా డబల్ ఇన్కమ్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఐటీ కంపెనీస్లో వాళ్ళ దగ్గర ఉన్న స్పేస్ కావచ్చు, ప్లస్ ఈ వర్కింగ్ స్పేసెస్ ఎక్కడ కూడా అవి వాడుతున్నారు. ముఖ్యంగా ఈ కాఫీ షాప్స్ ఎక్కడెక్కడ పెద్ద కంపెనీ కాఫీ షాప్స్ ఉన్నాయి, అక్కడ పోయి వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. హైటెక్ సిటీలో, కొండాపూర్లో, మాదాపూర్లో ఎక్కువ జరగడం జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళందరికీ ఏదో మభ్య పెట్టడానికి సండే కూడా కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, గేమింగ్ ఏరియాస్లో కూడా మీటింగ్ పెట్టి చాలామందికి వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. వీళ్ళని అందరూ కూడా ఎవరెవరు కొత్తగా రిక్రూట్ అయినారు వాళ్ళందరూ కూడా గోవా తీసుకెళ్లడం జరుగుతుంది, కొంత ట్రిప్స్కి తీసుకెళ్తున్నారు, మలేషియా కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. సో వీళ్ళ టార్గెట్స్ కూడా కంపెనీలో క్లోజ్ ఫ్రెండ్స్, లేదంటే వాళ్ళ ఎవరెవరు దూరం ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని వాళ్ళు ఈ ఒక స్కీము నడిపిస్తున్నారు. వీళ్ళు ఈ మధ్యలో ఇంకో చేసిందంటే మనకు ఎందుకంటే ఇన్కమ్ 3 lakhs 4 lakhs ఉన్న వాళ్ళకి ఇన్కమ్ రాదు, ఎందుకంటే మినిమం 5 to 10 lakhs కావాలి ఈ స్కీమ్ పెట్టాలంటే. వాళ్ళు ఎవరెవరు బ్యాంకర్స్తోని మాట్లాడి వాళ్ళకి లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. కొంతమంది ఫిన్టెక్ కంపెనీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకు బ్యాంకర్స్తో